హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం ఇన్స్టెంట్ గా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ దోశలు వేసుకోవడానికి ముందుగా ఎటువంటి పప్పును నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. టిఫిన్ చేసుకోవడానికి మనకి ఎక్కువగా సమయం లేనప్పుడు 10 నిమిషాల్లో ఈ పిండిని తయారు చేసేసుకోవచ్చు. ఇదంతా చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి వంట రాని వాళ్ళు కూడా ఈ దోశలు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ దోశలు కరకరలాడుతూ చాలా రుచిగా వస్తాయి. మీరు ఒకసారి ఈ దోశలు వేసుకున్నారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతాయి. పిల్లలైతే మరీ ఇష్టంగా తినేస్తారు. మరి లేట్ చేయకుండా దోశలను స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ను ఓకే చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దోశపిండి తయారీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ సూజీ రవ్వను వేసుకోండి. తరువాత 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ గోధుమ పిండి వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇంతకు ముందు మనం బొంబాయి రవ్వ ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో పెరుగు కూడా అదే క్వాంటిటీలో వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇది స్ప్రెడ్ అవ్వడం కోసం 1 స్పూన్ వాటర్ వేసుకుని కలుపుకోండి. పిండి ఇంకా గట్టిగానే ఉంది కాబట్టి మనం దోశలు వేసుకోవడానికి బ్యాటర్ని ఏ కన్సిస్టెన్సీలో తయారు చేసుకుంటామో అదే విధంగా తగినంత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. దోశలు వేసుకోవడానికి పిండిని సిద్ధం చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యానాన్ని పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా వాటర్ చిలకరించుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయండి. అలాగే ప్యానానికి అంటుకుపోకుండా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు దోశ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ప్యానం మీద దోశలా వేసుకోవాలి. పిండి కాస్త గట్టిగా అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోశను 5 నిమిషాల పాటు కాలనివ్వాలి. ఇప్పుడు మనం ప్లెయిన్ దోశ వేసుకున్నామండి. అలాగే ఈ దోశపై ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని ఆనియన్ దోశ, ఆలూ మసాలా కర్రీ పెట్టుకుని మసాలా దోశ, కారం చట్నీ రాసుకుని కారం దోశ తయారు చేసేసుకోవచ్చు. దోశ ఇలా కలర్ చేంజ్ అయి కనిపిస్తున్నప్పుడు బయటకు తీసేసుకోండి. ఇంట్లో ఏ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఈ బ్యాటర్ను తయారు చేసుకుని ఇలా దోశలను వేసేసుకోవచ్చు. చూసారండి, చాలా సింపుల్ గా ఇన్స్టెంట్ దోశను తయారు చేసేసుకున్నాం. వీటిని కొబ్బరి చట్నీతో గాని, పల్లీ చట్నీతో గాని, కారం చట్నీతో గాని నంచుకుని తింటే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా దోశలు వేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాలు మాకు కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.